ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। 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 హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. కృష్ణ గురుజీ. సో ఈ రోజున మనము ఈ 8వ అధ్యాయంలో 14 నుంచి 19 శ్లోకాలను ఈరోజు మనము చెప్పుకుందాం. హరే కృష్ణ. ఈ 14 శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. హరే కృష్ణ గురూజీ. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుక్త సేవ కారణమున నేను సులభముగా లభ్యుడై ఉన్నాను. ఇది అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తియుక్త సేవ కారణమున నేను సులభముగా లభ్యుడునై ఉన్నాను. మనకి ఇప్పుడు ఇంకో శ్లోకం గుర్తుకొస్తుంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అలా ఇక్కడ అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి ఏం చెప్పారు? నిరంతరము భక్తియుత సేవ కారణమున సులభముగా లభ్యుడునై ఉన్నాను చెప్తున్నాను. దీనికి భాష్యము విధంగా రచించారు, ఒకసారి మనం చూద్దాము. సరే, పద్మజ భాష్యం చదవండి. శిల ప్రభుపాద్ కి జై, శిల గురుదేవ్ కి జై. భాష్యము. దేవాది దేవుని భక్తి యోగముతో సేవించు శుద్ధ భక్తులు పొందు పరమ గమ్యము ఈ శ్లోకమున ముఖ్యముగా వివరించుచున్నది. గడిచిన అధ్యాయపు శ్లోకములందు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానుల నడి 4 రకములైన భక్తులు పేర్కొనబడిరి. కర్మయోగము, జ్ఞానయోగము, హఠయోగము వంటి వివిధ ముక్తి విధానములు కూడా వివరింపబడినవి. ఈ యోగ విధానములు భక్తిని కొద్దిగా కలిగి ఉన్నను ఈ శ్లోకమునందు ప్రత్యేకించి జ్ఞాన, కర్మ, హఠాది ఎట్టి మిశ్రములు లేని శుద్ధ భక్తి యోగమును ప్రత్యేకించి పేర్కొనబడింది. అనన్య చేతాహ అను పదముతో సూచింపబడినట్లు శుద్ధ భక్తి యోగమునందు భక్తుడు శ్రీకృష్ణుని తప్ప మరే దానిని వాంఛింపడు. అట్టి శుద్ధ ఇది అంటే అనన్య చిత్తం అంటే ఏంటి? నాకు ఏది కూడా వద్దు, కృష్ణుడు తప్పితే నాకు
ఏది కూడా వద్దు. శుద్ధ భక్తి యోగమునందు శ్రీకృష్ణుడు తప్ప మరేదీనని కూడా వాంఛింపడు. ఎవరో భక్తుడు అనమాట. భక్తుడు అటువంటి వాడు. అంటే మనం చూస్తున్నాం కర్మయోగము, జ్ఞాన యోగము, హఠయోగము, ఎన్నెన్నో ముక్తి విధానాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా భక్తి ఉన్నది. భక్తి కొద్దిగా ఉన్నది. కానీ ఈ శ్లోకమునందు ప్రత్యేకించి ఏం చెప్పారు అంటే జ్ఞాన, కర్మ, హఠాది ఎట్టి మిశ్రణము లేని శుద్ధ భక్తి యోగమును ప్రత్యేకించి పేర్కొనబడినది. అందుకే ఏమన్నారు? అనన్యచేతాః అన్నారు. అనన్యచేతాః అను పదము సూచించినట్లు శుద్ధ భక్తి యోగమునందు భక్తుడు శ్రీకృష్ణుని తప్ప మరేదేనిని కూడా వాంఛింపడు. ఇది అనన్యం అంటే అదనమాట. అంటే నీవు తప్పితే నాకు ఏది కూడా లేదు అనేది ఈ యొక్క అనన్యచేతాః. కంటిన్యూ చేయండి మాతాజీ. అట్టి శుద్ధ భక్తుడు స్వర్గలోకమును కూడా వాంఛింపును. బ్రహ్మజ్యోతినందు ఐక్యము కావాలని గాని, భవబంధముల నుండి విముక్తిని పొందవలనని గాని, మరి దేనిని గాని శుద్ధ భక్తుడు వాంఛింపడు. చూడండి ఇక్కడ అటువంటి వాడు అంటే స్వర్గలోకములు కూడా కోరుకోడంట. బ్రహ్మజ్యోతినందు కూడా ఐక్యం కావాలని కూడా కోరుకోడంట. అలాగే భవబంధము నుండి విముక్తిని పొందవలని గాని మరేదానిని కూడా శుద్ధ భక్తులు వాంఛింపు. ఏం కోరుకున్నాడు? నిరంతరం కూడా నీ యొక్క సేవే. నదనం నజనం నసుందరీం కవితాంబ జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాదు భక్తిర హైతుకి దయి ఆశ్లిష్యవా పాదరతాం పినష్టుమాం ఆదర్శనాన్ మర్మహతం కరోతువా యదా తదా వా విదదాతు లంపటో మత్ప్రాణనాదాస్తు సయేవ నా పరహ. శ్రీకృష్ణుడే నాకు ప్రభు, అన్యమైన ప్రభువును నేను ఎరగను. సో అంటే ఏమీ కూడా కోరుకోడు. ఏం కోరుకున్నాడు? కేవలం కృష్ణున్నే కోరుకున్నాడు. కృష్ణు యొక్క సేవ కోరుకున్నాడు. అది స్వర్గము వద్దు, అలాగే బ్రహ్మజ్యోతి కూడా వద్దు, ఎటువంటి కోరికలు కూడా లేవన్నమాట. ఇది శుద్ధ భక్తుడి యొక్క లక్షణం. ఎందుకు స్వర్గలోకాలకు వెళ్ళకూడదంటే స్వర్గానికి వెళ్ళిన వాడికి మళ్ళీ కూడా తిరిగి జన్మ ఉంది కాబట్టి. అందుకని నాకు స్వర్గంతో పని లేదు, నరకంతో పని లేదు, పుణ్యంతో పని లేదు, పాపంతో పని లేదు. నాకేం కావాలి? అనన్య భక్తి. అనన్య భక్తి అంతే. అంతకన్నా నాకు ఇంకా ఏముంది? కృష్ణుడు తప్పితే అన్యమైనది నాకు ఇంకోటి, దాన్నే అనన్య అంటారనమాట. అది ఈ శుద్ధ భక్తుడి లక్షణం ఇలా ఉంటుందన్నమాట. చదవండి మాతాజీ. కనుకనే శ్రీ చైతన్య చరితామృతమునందు శుద్ధ భక్తుడు నిష్కాముడుగా పిలువబడెను. అనగా స్వలాభము కొరకు ఎట్టి వాంఛను కలిగి ఉండడు. పరమశాంతి అతనికే తప్ప స్వార్థ లాభము కొరకు యత్నించు వారికి లభింపదు. చూడండి ఇక్కడ చైతన్య చరితామృతంలో ఈ మధ్యలీల 19 అధ్యాయంలో 148 శ్లోకంలో 149 నందు శుద్ధ భక్తుడు ఏ విధంగా పిలవబడ్డాడంటే నిష్కాముడు. అంటే కాముడు అంటే ఏంటి? కామం ఉన్నవాడు. నిష్కాముడు అంటే కామం లేనివాడు. అంటే ఎటువంటి కూడా కోరిక లేనివాడిగా పిలువబడ్డాడు. అనగా ఏంటి? స్వలాభము కొరకు ఎట్టి వాంఛను కలిగి ఉండడు. అతను సొంత స్వలాభం కోసము ఏమీ కూడా అతను ఎటువంటి కోరిక కలిగి ఉండడు. పరమశాంతి అతనేకే తప్ప స్వార్థ లాభము కొరకు ప్రయత్నించే వారికి లభింపదు. ఎప్పుడు వస్తుంది పరమశాంతి? శాంతి రావడమే కష్టం. ఇంకా పరమశాంతి ఎప్పుడు వస్తుందంటే అసలు ఎప్పుడైతే ఏది ఆశించవో అప్పుడు శాంతి, పరమశాంతి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసామో, అందుకని చెప్తారు మనకి భగవద్గీతలో కూడా మనకి ఇంతకుముందు మనము కొన్ని శ్లోకాలు కూడా చెప్పుకున్నాం మనం కొన్ని అధ్యాయాల్లో. కర్మ చేయటం వరకే మన ఒక ఇది, కర్మ ఫలితాల మీద మనకి ఎటువంటి హక్కు లేదు. కర్మ యొక్క ఫలితాలు భగవంతుడికి అర్పించాలని చెప్పారు. అందుకని ఇక్కడ మనం కేవలం ఏంటి? మన ఒక కర్మను చేయటమే మన యొక్క ఇది బాధ్యత. కేవలం కర్మను చేయడమే బాధ్యత. కానీ ఆ కర్మ యొక్క ఫలితాలు అది
పుణ్యము కావచ్చు, పాపము కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, వాటితో మనకు సంబంధం లేదు. అవి భగవంతుడు చూసుకుంటాడు. ప్రయత్నం మాత్రం మనం చేస్తున్నాం. ప్రయత్నం చేస్తున్నాము, కర్మ చేస్తున్నాము. కానీ కర్మ ఫలాలు మాత్రము భగవంతుడు డిసైడ్ చేస్తాడనమాట. అలాగే ఇక్కడ భక్తుడు కూడా నిష్కాముడుగా పిలువబడ్డాడు. అంటే ఏంటి? అతను స్వలాభము కొరకు ఎటువంటి కోరికను కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి పరమశాంతి వస్తుంది. అలాగే స్వార్థ లాభం కోసం ప్రయత్నించే వారికి అది లభింపదు. చాలామంది శాంతి ఉండదు. ఎందుకంటే కోరికల కోసం భక్తి చేస్తూ, 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 చేస్తూ జీవితాంతం కూడా ఏదో లాభం ఆశించి భక్తి చేసేవాడికి ఎలాగా శాంతి ఉంటే చెప్పండి? శాంతి ఉండదు. శాంతి కావాలి, పరమశాంతి కావాలి అంటే మనము ఎటువంటి కోరికలు లేనటువంటి భక్తిని చేయాలి. కృష్ణుడు తప్పితే నాకు అన్యమైనది నాకు ఇంకోటి వద్దు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఇవి శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు. కంటిన్యూ చేయండి మాతాజీ. ధ్యాన, కర్మ లేదా హఠయోగములు ఏదియో కొంత స్వార్థము కలిగి ఉన్నను శుద్ధ భక్తుడు దేవాది దేవుని ప్రియమునకు అన్యమైన దేనిని కోరడు. ఉమ్. కనుకనే తన పట్ల నిశ్చలమైన భక్తి గల వారికి తాను సులభముగా లభించునని భగవానుడు తెలియజేయనున్నాడు. ఇక్కడ ఈ యొక్క జ్ఞాన, కర్మ, ఈ హఠ, ఈ యోగాలలో ఏదో కొంత స్వార్థం కలిగి ఉన్నప్పటికీ శుద్ధ భక్తులు మాత్రము దేవాది దేవుని ప్రియమునకు అన్యమైన దేనిని కోరరు. అంటే ఏంటి? సర్వం శ్రీకృష్ణ ప్రీత్యర్థం. మనము ఏ సేవ చేసినా మనము కృష్ణుడికి ప్రీతి కోసము చేస్తాం. అంటే శుద్ధ భక్తుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయన్నమాట. అంటే శుద్ధ భక్తుడు ఎలా ఉంటాడంటే ఈ శ్లోకంలో శుద్ధ భక్తుడు ఎలా ఉండాలో చెప్తున్నారు అన్నమాట. శుద్ధ భక్తుడు ఎలా ఉంటాడో చెప్తున్నారు. శుద్ధ భక్తుడు ఎలా ఉంటాడంటే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుని ప్రీతి కన్నా అన్యమైన దేనిని కూడా కోరుడు. ఏం చేసినా కృష్ణ ప్రీత్యర్థం. కనుకనే తన పట్ల నిశ్చలమైన భక్తి గల వారికి తాను సులభముగా లభించునని భగవానుడు తెలియజేస్తున్నాడు. సులభముగా లభిస్తాడంట. చూడండి, ఎంతోమంది యోగులు, ఎంతోమంది ఋషులు, ఎంతోమంది మునులు తపస్సు చేసిన వారికి భగవంతుడు లభిస్తాడో లేదో కానీ ఈ కలియుగములో శూద్రుడైనప్పుడు కూడా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ అతను గనక భక్తితో సేవలో ఉంటే గనక తప్పకుండా శ్రీకృష్ణ భగవానుడు అతనికి లభిస్తాడు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కంటిన్యూ చేయండి మాతాజీ. శుద్ధ భక్తుడు సదా శ్రీకృష్ణునికి గల వివిధ రూపముల్లో ఏదేని ఒక దాని ద్వారా భక్తియుక్త సేవ యందు నెలకొని ఉండును. శ్రీకృష్ణునికి శ్రీరాముడు, నరసింహుడు వంటి స్వాంశ రూపములు మరియు అవతారములు అనేకము కలవు. దేవాది దేవుని ఈ దివ్య రూపములో ఏదియో ఒక దానియందు ప్రేమతో కూడిన భక్తియుక్త సేవతో భక్తుడు తన మనస్సును నెలకొల్పవచ్చును. ఇతర యోగాభ్యాసకులు పొందు వివిధ కష్టములను అటువంటి భక్తుడు ఎన్నడూ పొందుడు. భక్తి యోగము మిక్కిలి సరళము, పవిత్రము, సులభము. ఎవ్వరైనను హరే కృష్ణ మహామంత్రము జపముతో అట్టి భక్తిని ఆరంభించవచ్చును. భగవానుడు అందరి పట్ల దయను కలిగి ఉండును. కానీ ఇదివరకే ఇక్కడ చూడండి, ఎవరైనా కూడా ఏ కులస్థులైనప్పటికీ, ఏ మతస్థులైనప్పటికీ ఎవరైనా కూడా ఈ యొక్క భక్తి యోగము మిక్కిలి సరళము, పవిత్రము, సులభము. ఎస్, ఈ కలియుగములో సులభం ఏమిటి అంటే మనకి హరే కృష్ణ మహామంత్రం. ఎవరైనను కూడా హరే కృష్ణ మహామంత్ర జపముతో అట్టి భక్తిని ఆరంభించవచ్చును. భగవానుడు అందరి పట్ల దయని కలిగి ఉంటాడు. ఒక తండ్రికి సంతానం అందరి పట్ల ఏ విధమైనటువంటి దయ, ప్రేమని కలిగి ఉంటాడో భగవంతుడు సర్వజీవుల పట్ల కూడా అలాగే ఉంటాడు. కంటిన్యూ చేయండి మాతాజీ. భగవానుడు అందరి పట్ల దయను కలిగి ఉండును. కానీ ఇదివరకే వివరింపబడినట్లు అచంచలమైన మనస్సుతో తనను సర్వదా సేవించి వారి పట్ల అతడు ప్రత్యేకమైన దయను చూపుచుండును. అట్టి భక్తులకు అతడు అనేక విధములుగా తోడ్పడుచుండును. కనుకనే సంపూర్ణ శరణాగతుడు దేవాది దేవుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడు
దేవాది దేవుడి యథార్థముగా ఎరుగగలడని కఠోపనిషత్తు తెలుపుచున్నది. అట్లే భగవద్గీత యందు 10వ అధ్యాయం 10వ శ్లోకం యందు చెప్పబడినట్లు భక్తుడు అంత్యమున తన ధామమును పొందుగునట్లు భగవానుడు అట్టి భక్తునకు తగిన బుద్ధిని ప్రసాదించును. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు. అచంచలమైన మనసుతో తనను సర్వదా సేవించు వారి పట్ల అతను ప్రత్యేకమైన దయను చూపుతాడు. అట్టి భక్తులకు అతను అనేక విధములుగా తోడ్పడుచుండును. కనుకనే సంపూర్ణ శరణాగతుడు దేవాది దేవుని భక్తియుక్త సేవ యందు నెలకొనిన వాడు దేవాది దేవుని యథార్థముగా ఎరుగలడు అని కఠోపనిషత్తులో తెలుపుచున్నది. యమేవైష వృణుతే తేన లభ్యస్తైష ఆత్మ వివృణతే తనుం స్వాం. లే భగవద్గీత యందు 10వ అధ్యాయం 10వ శ్లోకమునందు చెప్పబడినట్లు భక్తుడు అంచెమన తన ధామమును పొందగలిగినట్లుగా భగవానుడు అట్టి భక్తునికి తగిన బుద్ధిని ప్రసాదించును. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. అంత్యమున చివరి రోజుల్లో ఆ భక్తుడికి బుద్ధి యోగము వస్తుందన్నమాట. ఏ విధంగా అంటే ఈ సమయంలో నేను కృష్ణ రామ నారాయణ వాసుదేవాని నేను స్మరించాలి. ఎప్పుడు వస్తుందంటే శరణాగతి పొందిన వాడికి, నిత్యము కూడా భక్తియుక్త సేవలు నెలకొనిన వాడికి ఇటువంటి బుద్ధి యోగం వస్తుందని మనకి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. దీని గురించి కఠోపనిషత్తులు కూడా చెప్తున్నారన్నమాట. ఏమని అంటే సంపూర్ణ శరణాగతుడు దేవాదేవుని భక్తి సేవ నెలకొనేవాడు దేవాదేవుని కృష్ణుడు యథార్థముగా ఎలుగడు అంట. యథార్థంగా భగవంతుడు తెలుసుకున్నప్పుడే సంపూర్ణమైన శరణాగతి పొందగలుగుతాడు. అంతే కదా, ఒక వ్యక్తి గురించి పూర్తి తెలిసినప్పుడే ఆ వ్యక్తిని ఇష్టపడడం కానీ ప్రేమించడం కానీ మొదలు పెడతాడు ఎవరైనా సరే. అట్లాగే కృష్ణుడి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే కేవలం పుస్తకాలు చదివితేనే మనకి కృష్ణుడి గురించి అర్థం కాదుండోయ్. మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలి, పూర్తిగా తెలుసుకోవాలంటే ఏంటంటే నిరంతరం కూడా భక్తియుక్త సేవలో మనం నెలకొనాలి. ముందు ముఖ్యంగా హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ ఈ భగవద్గీత భాగవతం శ్రవణం చేస్తూ ఉంటే కృష్ణుణ్ణి యథార్థముగా ఎరుగలవచ్చు, మనం తెలుసుకునవచ్చు. అది మనకి ఈ శ్లోకంలో చాలా స్పష్టంగా చక్కగా కూడా తెలియజేస్తున్నారు. కంటిన్యూ చేయండి మొదలు. శుద్ధ భక్తుని ప్రత్యేక లక్షణం ఏమనగా అతడెప్పుడునూ నిశ్చలమైన భక్తితో దేశకాల పరిస్థితులను పట్టించుకొనక శ్రీకృష్ణున్నే సదా స్మరించుచుండును. భక్తుడైన వాని భక్తి యందు ఎట్టి అవరోధములు కలగకూడదు. అతడు ఏ ప్రదేశమునందైనను ఏ కాలమునందైనను తన సేవను నిర్వహింప సమర్థుడై ఉండవలెను. బృందావనము లేదా శ్రీకృష్ణ భగవానుడు లీలలు ఒనర్చిన ఏదేని పుణ్యక్షేత్రమునందు నివసింపవలెనని కొందరు పలికెను. వాస్తవమునకు శుద్ధ భక్తుడు ఏ ప్రదేశమునందు నివసించినను అతడు తన భక్తియుక్త సేవా బలముతో తాను నివసించు ప్రదేశమునందే బృందావన వాతావరణమును సృష్టింపుకొనగలడు. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అతను నిశ్చలమైన భక్తితో దేశ కాల పరిస్థితులు పట్టించుకొనక కృష్ణుణ్ణే సదా స్మరిస్తూ ఉంటాడు. భక్తుడైన వాని భక్తి యందు ఎట్టి అవరోధములు కూడా కలగకూడదు. అతడు ఏ ప్రదేశమందైనను ఏ కాలమందైనను తన సేవను నిర్వహింప సమర్థుడై ఉండవలను. బృందావనము లేదా శ్రీకృష్ణ భగవానుడు నిలవచ్చిన ఏదేని పుణ్యక్షేత్రమందు నివసింపాలని కొందరు పలికినను వాస్తవమునకు శుద్ధ భక్తుడు ఏ ప్రదేశమునందు నివసించినను అతడు తన భక్తిత సేవా బలముతో తాను నివసించే ప్రదేశమనందే బృందావన వాతావరణం సృష్టించుకొనగలడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఈజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఏ విధంగా అమెరికా వెళ్ళారు, అక్కడ ఏ విధంగా ఈ యొక్క భక్తిని ప్రచారం చేశారు, మరి ఎంతో మందిని భక్తిలోకి తీసుకురావడం జరిగిందనమాట. దానికి ఈ యొక్క భాష్యానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి చూస్తే కనుక శ్రీల ప్రభుపాద వారు. ఏ ప్రదేశమైనా సరే కరెక్టే, బృందావనము మధుర ఇవన్నీ కూడా చాలా పవిత్రమైన పుణ్యమైన ప్రేమ యొక్క
ప్రేమ భక్తులకి అది ఒక మంచి ప్రదేశం. కానీ శుద్ధ భక్తుడు ఏ ప్రదేశం వెళ్తే ఆ ప్రదేశం అంతా కూడా బృందావనం లాంటి ఒక వాతావరణం అతను క్రియేట్ చేయగలుగుతాడనమాట. ఇదే ఒక గొప్ప శక్తి భక్తుడికి. ఇదే భక్తుడి యొక్క గొప్పతనము. చూడండి, అతడు తన భక్తియుత సేవా బలముతో తాను నివసించే ప్రదేశమనందే బృందావన వాతావరణం సృష్టించుకోగలడు. చూసారా? ఆ వాతావరణాన్ని ఆ విధంగా సృష్టించుకోగలడు. శ్రీ అద్వైతాచార్యుడు శ్రీ చైతన్య మహాప్రభుతో, హే ప్రభు, నీ వెచ్చట నుందువో అచ్చటనే బృందావనముండును అని పలికిరి. సాక్షాత్ అద్వైతాచార్యులు చైతన్య మహాప్రభుని ఏం పలికారంటే, హే ప్రభు, నీ వెచ్చట నుందువో అచ్చటనే బృందావనముండును అని పలికారనమాట. అంటే శుద్ధ భక్తుడు ఎక్కడ ఉంటే అక్కడ బృందావనం ఉంటుంది అనే దానికి మనకి చాలా చక్కగా అర్థం అనమాట. హరే కృష్ణ మహేష్, కంటిన్యూ చేయండి. శ్రీ అద్వైత ఆచార్యుడు శ్రీ చైతన్య మహాప్రభువుతో, హే ప్రభు, నీ వెచ్చట నుండువో అచ్చటనే బృందావనం ఉండును అని పలికిరి. ఎల్లప్పుడు సతతం, ఎల్లప్పుడు మరియు నిత్య సహా, నిత్యము లేక ప్రతిరోజు అను పదములతో తెలుపబడినట్టు శుద్ధ భక్తుడు సర్వదా శ్రీకృష్ణుని స్మరించుచు ధ్యానించుచు ఉండును. ఆ, ఇవే శుద్ధ భక్తుని సతతం లక్షణములు. అంటే ఎప్పుడూ కూడా ఆ భక్తుడు సర్వదా కృష్ణున్నే స్మరించు ధ్యానిస్తూ ఉంటాడు. ఇవే శుద్ధ భక్తిని యొక్క లక్షణాలు. కంటిన్యూ చేయండి. అట్టి వారికి భగవానుడు సులభముగా లభ్యదగును. కనుకనే అన్ని యోగముల కంటేను భక్తి యోగమే ఉత్తమమని భగవద్గీత ఆదేశించుచున్నది. సాధారణంగా భక్తి యోగులు 5 రకములుగా భక్తియుక్త సేవను చేయుచుందురు. శాంత భక్తుడు అంటే శాంతరసముతో భక్తియుక్త సేవ యందు నెలకొనినట్టివాడు. దాస్య భక్తుడు దాసునిగా భక్తియుక్త సేవ యందు నెలకొనినట్టివాడు. సఖ్య భక్తుడు మిత్రునిగా సేవించువాడు. వాత్సల్య భక్తుడు తల్లిదండ్రుల వలె సేవించువారు. మాధుర్య భక్తుడు మాధుర్య భావముతో ప్రియురాలిగా సేవించువాడు. ఈ మార్గములన్నిటిలోనూ శుద్ధ భక్తుడు దేవాది దేవుని దివ్య సేవ యందు నిరంతరము నెలకొని ఉండి అతనిని విస్మరింపకుండును. ఇక్కడ చూడండి, భక్తి యోగులు 5 రకములుగా సేవ చేస్తారంట. మీరు నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి మీలో ఎంతమంది రన్నింగ్ నోట్స్ పెట్టినారో లేదో నాకు తెలియదు, కానీ చాలాసార్లు చెప్తూ ఉంటాను, నోట్ చేసుకోండి. శాంత భక్తుడు, ఈయన శాంత రసముతో భక్తి సేవ యందు నెలకొని ఉంటాడు. ఎటువంటి రజోగుణం లేకుండా ఎప్పుడు కూడా సత్వగుణముతోటి, శుద్ధ సత్వగుణముతోటి శాంతంగా అతను ఈ యొక్క భక్తి సేవ చేస్తూ ఉంటాడు. దాస్య భక్తుడు అంటే కృష్ణుడికి దాసునిగా భక్తి సేవ యందు నెలకొని ఉన్నట్టువాడు. లేకపోతే సఖ్య భక్తుడు అంటే మిత్రునిగా సేవిస్తాడనమాట. అంటే మీరు కనుక చూస్తే ముఖ్యంగా ఈ మన టెంపుల్స్లో పూజారులు ఈ యొక్క సఖ్య భావంతోటి ఆయనకి సేవ చేస్తూ ఉంటారు. లేకపోతే ఏంటంటే ఈ విగ్రహారాధనలో మనకి శాస్త్రం ప్రకారం 56 రకాల అపరాధాలు ఉంటాయి. చాలా అపరాధాలు ఉన్నాయి. అంటే అక్కడికి వెళ్ళి మనసులోకి ఆ గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత మనసులోకి ఏ ఆలోచన రాకూడదు. ఆవలింత కూడా రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇటువంటివి ఎంతో ఉండాలి. అదే సఖ్య భక్తుడిగా ఉండి పూజలు చేస్తున్నప్పుడు వారికి అపరాధాలు ఉండవు అని మనకి చెప్తారు ఆచార్యులు అన్నమాట. అందుకని సఖ్య భక్తుడు అంటే ఏంటి? మిత్రుడిగా సేవిస్తూ ఉంటాడనమాట ఎవరి యొక్క పూజారి. లేకపోతే వాత్సల్య భక్తుడు అంటే తల్లిదండ్రుల వలె సేవించేవారు అది. లేకపోతే మాధుర్య భక్తుడు అంటే మాధుర్య భావముతో ప్రియురాలుగా సేవించేవాడు అనమాట. అది ప్రేమతోటి. ఈ మార్గములన్నింటిలోనూ శుద్ధ భక్తుడు దేవాది దేవుని దివ్య సేవ యందు నిరంతరము నెలకొని ఉండి అతన్ని విస్మరింపకుండును అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణుడిని అశ్రద్ధ చేయడు. అంటే కృష్ణుడు సేవ చేయకుండా ఉండలేడు. హరే కృష్ణ, కంటిన్యూ చేయండి. అట్టి శుద్ధ భక్తుడు దేవాది దేవుని క్షణమైనను విస్మరింపజాలడు. అట్లే దేవాది దేవుడు కూడా శుద్ధ భక్తుని క్షణమైనను విస్మరింపడు. కృష్ణ చైతన్య విధానమున హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
అను మహామంత్ర జపకీర్తన వలన కలుగు గొప్ప వరము ఇది. చూడండి ఇక్కడ ఎంతంటే కనుక అతనికి భగవానుడు అత్యంత సులభముగా లభింపగలడు. అలాగే అట్టి శుద్ధ భక్తుడు దేవాది దేవుని క్షణమైనను విస్మరింపజాలడు. అట్లే దేవాదేవుడు కూడా శుద్ధ భక్తుని క్షణమైనను విస్మరింపడు. చూసారా, ఇది గొప్ప గొప్ప విషయం ఏంటంటే, అంటే భక్తుడు క్షణకాలము కూడా కృష్ణుడిని మర్చిపోయి ఉండలేడు. అలాగే కృష్ణుడు కూడా తన భక్తిని క్షణకాలం కూడా మర్చిపోకుండా ఉండలేడు. కృష్ణ చైతన్య విధానమున హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర జపకీర్తన వలన కలుగు గొప్ప వరము ఇదియే. హరే కృష్ణ. సో 15వ శ్లోకం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ గురూజీ. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. హరే కృష్ణ గురూజీ. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారు ఒడిచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తును ఎన్నడూ తిరిగిరారు. మరి ఇంతమంది శ్లోకంలో శుద్ధ భక్తులు ఎలా ఉంటారో చెప్పుకొచ్చారు. అలాగే ఇక్కడ చెప్తున్నారు శుద్ధ భక్తులు ఏమన్నారు? భక్తి యోగులు అన్నారు. ఏమన్నారు? భక్తి యోగులు. వాళ్ళ కర్మయోగులు కాదు, జ్ఞానయోగులు కాదు, హఠయోగులు కాదు. ఇక్కడ ఏం చెప్పారు? నిరంతరము కూడా భక్తియుక్త సేవలో ఉండిన వారిని, కృష్ణుడు తప్పితే అన్యమైనది నాకేది లేని కూడా వాడిని, కృష్ణుడికి సంపూర్ణ శరణాగతిని పొందిన వారిని ఏమంటారంటే భక్తి యోగులు అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారు ఒడిచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగత్తునకు ఎన్నడూ తిరిగిరారు. ఇది నిత్యమైనది కాదు, ఇది దుఃఖాలయం అన్నమాట. ఇదేంటిది? దుఃఖాలయము. అందుకని ఎవరైతే ఆ విధంగా భక్తి చేస్తారో, ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొందుతారో, ఎవరైతే నిరంతరం కృష్ణుడి సేవలో ఉంటారో వారికి బుద్ధి యోగాన్ని భగవంతుడు ఇస్తాడని మనకి చెప్పారు ఈ ఇంతమ శ్లోకం. ఆ ఒక్క బుద్ధి యోగము ద్వారా ఏం చెప్తున్నారంటే వీళ్ళు మహాత్ములు, అంటే భక్తి యోగులైన మహాత్ములను పొందిన వెంబట వాళ్ళు ఈ యొక్క దుఃఖాలమైన జగత్తుకి మళ్ళీ తిరిగి రారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. 16వ శ్లోకం చదవండి. బ్రహ్మ భువన లోకాః పునరావర్తినోర్జన మాముపేత్యాతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. భౌతిక జగత్తునందలి అత్యున్నత లోకము మొదలుకొని అత్యధమ లోకము వరకు గల సర్వలోకములు జన్మ మృత్యు భరితమైన దుఃఖ ప్రదేశములే. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరిన వాడు పునర్జన్మను పొందడు. ఈ భౌతిక జగత్తే కాదండి, ఇంకా వేరే లోకాలు ఉన్నాయి. వాటిని కూడా ఉన్నతమైన లోకాలు అంటారు. అటువంటి లోకాల్లో కూడా జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశాలంటే అవి కూడా. కానీ ఓ కౌంతేయ, నా లోకమును చేరిన వాడు పునర్జన్మను పొందడు. అంటే నా లోకంకి వచ్చిన వాడికి మళ్ళీ జన్మ ఉండదు. ఇప్పుడు చెప్పండి, కృష్ణుడు లోకం పేరేంటి? లోకము. గట్టి చెప్పండి. లోకము, గోలోకం అన్నమాట. అందుకని గోలోకానికి వెళ్ళిన వాడికి మళ్ళీ పునర్జన్మ ఉండదు. జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి వారు తప్పించుకుంటారని ఇక్కడ చెప్తున్నారు. అంటే కేవలం ఈ భౌతిక జగత్తే కాదండి, అత్యున్నత లోకాల్లో కూడా ఈ జన్మ మృత్యుభరితమైన దుఃఖ ప్రదేశాలు అంటే అవి కూడా. ఇకపోతే 17వ శ్లోకంలో ఏ విధంగా చెప్తున్నారో మనం చూద్దాం. ఎవరైనా చదవండి 17వ శ్లోకం. హరే కృష్ణ గురూజీ. విజయమాతాజీ. హరే కృష్ణ. సహస్రయుగ పర్యంత మహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాంతే హోరాత్ర విదో జనాః. హరే కృష్ణ గురూజీ. మానవ పరిగణమును అనుసరించి
1000 మహాయుగముల కాలము బ్రహ్మదేవుని ఒక దినమగును. అతని రాత్రి కూడా అంతే పరిమాణమును కలిగి ఉండును. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగము. 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగము. అటువంటిది 1000 మహాయుగాల కాలం అంటే 4000 మహాయుగాల కాలము బ్రహ్మదేవుని ఒక రోజంట. అలాగే రాత్రి కూడా అంతే పరిణామాన్ని కలిగి ఉంటాడంట ఆయన. నెక్స్ట్ శ్లోకం చదవండి. 18వ శ్లోకం. హరే కృష్ణ. 18వ శ్లోకం చదువుతారు ఎవరైనా? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవస్త్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. హరే కృష్ణ. బ్రహ్మదేవుని పగట సమయము ఆరంభమైనంతనే జీవులందరూ అవ్యక్త స్థితి నుండి వ్యక్తం చెంది పిదప అతని రాత్రి ప్రారంభమైనంతనే తిరిగి అవ్యక్తమునందు లీనమగుదురు. ఆ 19వ శ్లోకం చదవండి ఎవరైనా. భూతాగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగామే వసః పార్థ ప్రభావత్యాః రాగమే. బ్రహ్మదేవుని పగట సమయము ఆరంభమైనప్పుడు జీవులందరూ మరల వ్యక్తమగుచు అతని రాత్రి ఆరంభమైనంతనే వివసులై నశింతురు. ఒక్కసారి ఈ భాష్యం చదువుతారా? శిల గురుదేవ్కి జై. భాష్యము. ఈ భౌతిక జగత్తునందు కొనసాగుటకు యత్నించు మందబుద్ధులు ఉన్నత లోకమును చేరినను నిశ్చయముగా ఈ భూలోకమునకు తిరిగి రావలసి వచ్చును. వారు బ్రహ్మదేవుని పగటి సమయమున ఈ భౌతిక జగత్తునందలి ఊర్ధ్వ అధోలోకములందు తమ కార్యములను ప్రదర్శింపగలరు. కానీ బ్రహ్మదేవుని రాత్రి అరుదెంచకనే వారందరూ నశించిపోవుదురు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భౌతిక జగత్తునందు కొనసాగుడుకు ప్రయత్నించే మందబుద్ధులు ఉన్నత లోకాలకు వెళ్ళినా కూడా మళ్ళీ తప్పకుండా ఈ భూలోకం తిరిగి రావాల్సి ఉంటుంది. వారు బ్రహ్మదేవుని పగట సమయమున ఈ భౌతిక జగత్తునందలి అధోలోకము తమ కార్యము ప్రదర్శింపగలరు. కానీ బ్రహ్మదేవుని రాత్రి అరుదించగానే వారందరూ నశించిపోదురు అన్నమాట. అది అంటే వీరందరూ కూడా మళ్ళీ చనిపోతారు, మృత్యువాత పడతారు అన్నమాట. ఎప్పుడు బ్రహ్మదేవుడికి రాత్రి అనగానే వీళ్ళందరూ కూడా మళ్ళీ మృత్యువాత పడిపోతారు. కంటిన్యూ చేయండి మాత. వారు తమ భౌతిక కామ్య కర్మలకై బ్రహ్మదేవుని పగట సమయమున పలు విధములైన దేహములను పొందుదురు. అతని రాత్రి సమయమున శరీరహీనులై వారు విష్ణు భగవాని దేహమును నిలిచియుండి తిరిగి బ్రహ్మదేవుని పగలు ఆరంభమైనంతనే తిరిగి వ్యక్తమగుచుందును. భూత్వా భూత్వా ప్రలీయతే. పగటిపూట వ్యక్తమై రాత్రియందు తిరిగి నశింతురు. చివరికి బ్రహ్మదేవుని జీవితము ముగియగానే వారందరూ నశించి కోట్లాది సంవత్సరముల అవ్యక్తమందు నిలిచిపోవుదురు. ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా జీవితం ముగిసిపోతుంది. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే 1000 మహాయుగాలు ఆయనకి ఒక పగలంట. అటువంటిది మనం అంటే 1000 మహాయుగాలు ఆయనకి ఒక పగలు. ఒక మహాయుగానికి 4 యుగాలు అంటే 4000 యుగాలు. 4000 యుగాల నుండి బ్రహ్మదేవుడి జీవితం కూడా ముగిసిపోతుంది అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు.
అంతేకాకుండా ఎవరైతే ఆయన పగలుగా ఉన్నప్పుడు వారి యొక్క శక్తిని ప్రదర్శిస్తూ ఉంటారో కొన్ని లోకాల్లో, వారందరూ కూడా మళ్ళీ బ్రహ్మదేవుడు రాత్రి సమయంలో వారందరూ నశించిపోతుంటారు. అంటే ఏంటి, వారు కూడా ఎన్నెన్నో సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పటికి కూడా మళ్ళీ కూడా వాళ్ళు కూడా నశింపుతుంది. అంటే వారు కూడా జన్మ మృత్యు అనేది ఉన్నది. ఇక్కడ బ్రహ్మదేవుడి జీవితం కూడా ముగిసిపోతుందంట. చివరికి బ్రహ్మదేవుని జీవితం ముగియగానే వారందరూ కూడా నశించి కోట్లాది సంవత్సరాలు అవ్యక్తమందు నిలిచిపోవుదురు. మరి యొక్క యుగమనందు బ్రహ్మదేవుడు తిరిగి జన్మించగానే వారును తిరిగి వ్యక్తమగుదురు. అంటే బ్రహ్మదేవుడు ఉన్నంత వరకు ఉంటారు. బ్రహ్మదేవుడు టైం అయిపోగానే వారు కూడా మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ బ్రహ్మదేవుడు వేరే యుగనందు జన్మించగానే మళ్ళీ వారు కూడా జన్మిస్తూ ఉంటారు. ఈ విధంగా వారు భౌతిక జగత్తు మాయ చేత బద్ధులగుదురు. కానీ వివేకవంతులైన మానవులు కృష్ణ చైతన్యవంతులై హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపిస్తూ భగవానుని భక్తియుక్త సేవయందు తమ మానవ జన్మను పూర్తిగా వినియోగింతురు. ఆ విధముగా ఈ జీవితమనందే దివ్యమైన కృష్ణలోకమును చేరి పునర్జన్మలకు గురి కాకుండా శాశ్వతమైన ఆనందాన్ని పొందగలుగుదురు. సో ఇది ఈరోజు క్లాస్లో కన్క్లూజన్ ఏంటంటే ఇదనమాట. మనకి ప్రారంభంలో ఏం చెప్పారు అంటే, ఒక్కసారి మనం బ్యాక్కి వెళ్దాం. అంటే 14th శ్లోకంలో మనకేం చెప్పారు, ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. ఏ విధంగా చూడండి, ఏం చెప్తున్నారు ఇక్కడ, ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్ను స్మరించువానికి అతని నిరంతర భక్తి సేవ కారణముగా నేను సులభముగా లభ్యుడనై ఉన్నానని చెప్పారు. ఈ యొక్క అంటే ఏంటి, అనన్య చిత్తము అంటే ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా పూర్తిగా కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతి పొందినవాడు, అననీయ భక్తితో ఆశ్రయించిన వాడు, ఎప్పుడు కూడా అనచిత్తంతో స్మరించువాడికి నిరంతరం భక్తి సేవ చేయటం వలన నేను సులభముగా లభ్యుడునవుతానని చెప్పి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. 8వ అధ్యాయము 14వ శ్లోకంలో చెప్పారు. ఇకపోతే మనకి చూడండి, ఈ యొక్క 19వ శ్లోకంలో ఏం కనుగొనించారు ఈరోజు మన క్లాసులో అంటే, ఎవరైతే అంటే 4000 యుగాలు ఉండేటువంటి బ్రహ్మ కూడా జీవితం ముగిసిపోతుంది. అందుకని స్వర్గాలకి కోరుకునే వాళ్ళు, లేకపోతే ఉన్నతమైన లోకాలు కోరుకునే వాళ్ళు కూడా, వాళ్ళు కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మళ్ళీ బ్రహ్మదేవుడికి పగల సమయంలో వాళ్ళందరూ కూడా రకరకాల ప్రదర్శన చేస్తూ ఉంటారు. మళ్ళీ బ్రహ్మదేవుడు రాత్రి సమయంలో వాళ్ళు కూడా నశించిపోతారు. అలాగే బ్రహ్మదేవుడి జీవితం ముగియగానే వారందరూ నశించిపోతారు. మళ్ళీ బ్రహ్మదేవుడి వేరొక యుగమునందు జన్మించగానే మళ్ళీ వారందరూ కూడా తిరిగి జన్మిస్తారు. కానీ అటువంటి బ్రహ్మజ్యోతిని మన కృష్ణ భక్తులు ఎవరు కూడా కోరుకోరు. అందుకని మనం వివేకవంతులైన తెలివి కల్లవారు ఏం చెప్తున్నారంటే, తెలివి గల మానవులు కృష్ణ చైతన్యవంతులై కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రం జపిస్తూ భక్తియుక్త సేవయందు తమ మానవ జన్మని పూర్తిగా వినియోగిస్తారు. ఆ విధంగా ఈ జీవితమనందే, మళ్ళీ వచ్చే జీవితం కాదు, మళ్ళీ వచ్చే జన్మ కాదు, ఈ జన్మలోనే ఈ జీవితమనందే కృష్ణలోకానికి వెళ్ళిపోయి నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. పునర్జన్మకి గురి కాకుండా ఇంకా పునర్జన్మ ఉండదు అని మనకి ఈ యొక్క 19వ శ్లోకంలో కన్క్లూజన్ ఇచ్చారు. ఇది ఈరోజు మన క్లాసు ఈ సెషన్ 46లో కన్క్లూజన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.